కోసం ఇంటికి బయలుదేరండా? ఏమిటి విశేషాలు? అదే మా బాసు గుండు పాండరం గారు నిన్న మంచి రోజు చూసి వాళ్ళ అమ్మాయిని తీసుకోవడం రమ్మని చెప్పమన్నారు. ఓహో, ఇప్పుడు నువ్వు ఆడపెళ్లి వారి వైపు పెళ్లి పెద్దగా వచ్చావన్నమాట. అలా కాదనుకో, నీ స్నేహితుడిగా నీకు చిన్న సలహా ఇద్దామని వచ్చాను. ఏమిటది? ఆ పాండరం గారు ఎలాంటి మనిషో తెలుసా? ఆయన ప్రతి చిన్న విషయానికి మరే ఆ నడక నువ్వు నడవలేవురా? నాకు నడకంటే ఇష్టం రా. అందుకే చూడు, ఇంట్లో కారున్నా ఆఫీస్కి నడిచెళ్తున్నాను. అది కాదురా, రోజు ఆయనతో నడవడం. ఏం పర్వాలేదురా, మంచి రోజు చూసి పెళ్లి చూపులకు వస్తున్నానని చెప్పు. ఆయన గురించి ఇంత చెప్పినా నీ పట్టు మానవ అన్నమాట. మంచి సంబంధం కదరా, ఎలా వదులుకుంటాను? సరే, రేపు పొద్దున నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆయన విచిత్ర విన్యాసాలు చూపిస్తాను. అప్పుడు డిసైడ్ చేద్దు కానీ. ఒరే చాకు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మా బాస్తో నువ్వు నడవలేవురా. నా మాట విని ఈ ఇంటితో ఏ సంబంధం పెట్టుకోకు. అబ్బా, ఆలోచిస్తాను లేరా, నువ్వు ఊరికే నా మెదడు తొలిచేయకు. నమస్కారం సార్. ఏం కావాలి? నాకు పని ఏదైనా ఇప్పిస్తారేమోనని. నేను వాకింగ్ వెళ్తున్నాను, అలా చక్కగా నడుస్తూ మాట్లాడుకుందాం పద. అలాగేనండి. ఇంకో వెరివేదో ఫినిష్ ఇవాళ. చూసావా, వాడిని 40-50 కిలోమీటర్లు నడిపించి అక్కడ వాడిని వదిలేసి మా బాస్ కారెక్కి వచ్చేస్తాడు. రేపు నువ్వు ఇంటల్లుడు అయితే నీతో ఏదైనా మాట్లాడాలంటే ఏ చింతలపూడి దాకానో చిత్తూరు దాకానో నడిపించి నిన్ను అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. నువ్వు అంత దూరం నడవగలవా చెప్పు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఈ సంబంధం వద్దని నా చేత చెప్పించడానికి గంగవెర్లు ఎత్తిపోతున్నావు. కారణం నేను ఊహించానులేరా. ఏమిటిది? రే, మీ బాస్ కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని నీ ప్రయత్నం, అవునా? అంటే అది ఆ మాట ముందే చెప్పచ్చు కదరా. ఓకే, నేను నీకు అడ్డు రాను. నా పేరేమిటో తెలుసుగా, త్యాగరాజు. ఈ సంబంధం వద్దని రేపే మీ బాస్ ఉత్తరం రాసేస్తాను. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పెళ్లి కొడుకు త్యాగరాజుని కొంత చూశాను, కొంత ఊహించాను. మా నాన్నగారు నడక చూపించి బెదరగొట్టి పంపిస్తున్నట్టున్నారు. అదే పెద్దగా ఏం కొట్టలేదండి. ఈ ఇంటికి అల్లుడు అయితే రోజుకి జస్ట్ 200 మైళ్ళు నడవాల్సి వస్తుంది అన్నాను. మా వాడు మహా బద్దకిస్తులేండి. అరే, ఇంట్లోనే బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా సైకిల్ మీద పెడుతుంటాయండి. ఆ నడక నా వల్ల కాదని తాడుకుని బారిపోయాడు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ఇట్. ఇట్స్ మై ప్లెజర్. అవును, మీ హైట్ 5 అడుగుల 6 అంగుళాలు అనుకుంటాను, అవునా? కాదండి, 5'4". వాట్? జస్ట్ 5'4"ఏనా? అరే, ఇదేంటిది? వాట్ ఇస్ దిస్? నేను మీకంటే 2 అంగుళాలు ఎత్తు ఎక్కువ ఉన్నట్టున్నాను. అంటే నా హైట్ 5'6". 5 feet 6 inches. తమాషాగా ఉంది. 5 feet 6 inches. గుర్తుపెట్టుకోండి, మై హైట్ ఇస్ 5 feet 6 inches. మీ భాషలో సణుక్కున్నావంటే చంపేస్తా. ఇవాళ నాకెంతో సంబరంగా ఉంది. ఆ ఆనందంలో నేను డాన్స్ చేస్తా. మళ్ళీ మాట్లాడితే గుడ్డలన్నీ ఊడదీసి స్ట్రీకింగ్ చేస్తా. హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? పైత్య ప్రకోపమనగా నిది గుర్రమెక్కలేని చెమటకు ఈ నృత్యహేళయాల తమ శ్రాద్ధము. ఆగుడు, దాము క్రితము తమ కొరకు ఉత్తర పురుషుడు వచ్చినాడు. ఉత్తర పురుషుడా? వాడేవాడు? మానవ భాష వాడినన్నా. ఉత్తర పురుషుని ఆంగ్లమున పోస్ట్ మ్యాన్ అందరు. మనకి నేను తెలియదు, మన బొంద. మీకే ఉత్తరం వచ్చినది చదువుకునుడు. థ్యాంక్ యూ. ప్రియమైన ఆనంద్ మోహన్ కి నీ బాల్యమిత్రుడు లక్ష్మీ ప్రసాద్ రాయనది. ప్రసాద్. కాలేజ్ చదువులు అయిపోగానే నేను మా ఊరు వెళ్ళిపోయాను. నేను తన కళ్ళ ముందే ఉండాలన్న మా నాన్నగారి కోరికను కాదనలేక మా నందిగామలోనే ఒక అద్దె సైకిల్ షాప్ పెట్టుకున్నాను. ఆంధ్ర బ్యాంక్ నుంచి 20,000 అప్పు కూడా తీసుకున్నాను. అదేం కర్మము, మా ఊళ్ళో ఎవరికైనా అర్జెంటుగా ₹1 అవసరం అయితే నా దగ్గర నుంచి అద్దె సైకిల్ తీసుకువెళ్ళి వెల్లుడిప్పు నమ్మేసేవాళ్ళు. డిప్పేదిని అడిగితే కాకెత్తుకుపోయిందనో గద్ద తనుకుపోయిందనో అని చెప్పి నా డిప్ప మీద ఒకటి ఇచ్చేవాళ్ళు. ఇంకొందరు నా సైకిల్ని తాకట్టు పెట్టేసి సగం రేటుగా అమ్ముకుని జల్సాలు చేసుకునేవారు. ఈ లోపు మా నాన్నగారు పోయారు. కొట్లో ఉన్న సైకిళ్లలో చాలా మట్టుకు పోయాయి, కొన్ని పాడైపోయాయి. బ్యాంకు వాళ్ళ నుంచి అప్పు తీర్చమని నోటీసులు పెరిగిపోయాయి. అందుకే ఈ అప్పులు బాధ తట్టుకోలేక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఆత్మహత్య చేసుకోవడం.
అయిన వాళ్ళు ఎవరు లేరు గనక ఉన్న ఒక్క ఆప్తుడైన నీకు తెలియచేయడం విధాయకమని ఈ ఉత్తరం రాశాను. నా ఉద్దేశం నువ్వు ఇక్కడికి రావాలనో నాకు సహాయం చేయాలనో కాదు, కేవలం నీకు తెలియపరచడానికి మాత్రమే. రేపు ఈ పాటికి బహుశా నేను ఉండనేమో. నీ ప్రసాద్. ప్రసాద్. బాబు, సైకిల్ షాప్ ప్రసాద్ ఎక్కడ? ఆ సంత చివరి అడగని చెప్తారు. ప్రసాద్, 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 రే ప్రసాద్, ప్రసాద్. మోహన్, నువ్వు కూడా వచ్చేసావా? ఇప్పుడే బస్కొచ్చాను రా. ఓహో, ఈ మధ్య ఇక్కడికి బస్సులు కూడా వేశారనమాట. వాటిని ఆర్టీసీ వాళ్ళే నడుపుతున్నారా? అవునులే, పాపం పెరిగి రోజుకి లక్షల లెక్కన పోతున్నారు జనం. ఏమిటిరా పిచ్చి మాటలు? ఇదేమిటి అనుకుంటున్నావు? నరకం కాదా? ఇది నరకం కాదురా, నందిగామ, మీ ఊరు. అంటే నేను చచ్చిపోలేదా? ఈ నిద్ర మాత్రలు కూడా నన్ను మోసం చేసే అన్నమాట. ఇవి నిద్ర మాత్రలు కావురా, పెప్పరోడు బిళ్ళలు. పెప్పర్మెంట్ బిళ్ళ? 50 నిద్ర మాత్రలు ఇమ్మంటే ఇవి ఇచ్చాడు మందులు కొట్టువాడు నాకు. ఏ బుద్ధున్నవాడు 50 నిద్ర మాత్రలు ఇవ్వడు, అందుకే పెప్పరోడు బిళ్ళలు ఇచ్చుంటాడు. బాబు, మీరు వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ప్రసాద్ గారు, సాయంత్రం సిటీకి వెళ్తున్నాను, కాస్త మీ ప్యాంట్ తీసుకెళ్తాను. ఆగు. ఏమిటి ప్యాంట్ తీసుకెళ్తా? పోయా. నా బతుకులా తలుపుల్ని నేను పెట్ల అయిపోయిందిరా. ప్రతి తలమాచిన విధవ నన్ను నా సామాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంటాడు. నేను మంచితనాన్ని వాళ్ళు చేతగానితనంగా తీసుకుంటున్నారన్నమాట. అది సరే గాని ఏమిట్రా ఇది? ఈ ప్రయత్నం ఏమిటి? మోహన్, ఓడనరా, జీవితంలో పూర్తిగా ఓడిపోయాను. ఇంకేం మాట్లాడుకో, కళ్ళు తుడుచుకో, బట్టలు వేసుకో, బయలుదేరు. ఎక్కడికి? సుబ్రహ్మణ్యం, నేను రెడీ సార్. నమస్కారం సార్. రాబోయరా, ఏమిటి విశేషాలు? సార్ నిన్న మీకు చెప్పాను కదా సార్, మా ఫ్రెండ్ ప్రసాద్ అని, ఇతనేనండి. నమస్కారం సార్. నమస్తే. ప్రస్తుతం నేను వాకింగ్ కి బయలుదేరుతున్నాను, అలా నడుస్తూ మాట్లాడుకుందాం. సార్, పోనీ వీడిని ఆఫీస్కి తీసుకొస్తాను సార్, అది బెటర్ కదా? ఎందుకయ్యా, ఎంచక్కా ఇప్పుడే మాట్లాడేసుకుంటాం. ఏమయ్యా? అలాగే సార్. అది శభాష్. దా, దా. ఇంకో వెర్రి గొర్రె బలైపోతుంది పాపం. హలో, ఓసారి రండి. ఏమిటి? వైజాగ్ లో ఎవరో వాకింగ్ ఛాంపియన్ ఉన్నాడట. అతను ఆగకుండా 50 మైళ్ళ దూరం నడవగలడట. నడవని మనకి? అదే, ఇలా మనకే అంటూ ఉండండి, ఓ వారం 10 రోజుల్లో అతను అక్కడి నుంచి నడిచొచ్చి నా మెళ్ళ తాళి కట్టి నన్ను నడిపించుకుపోతాడు. అలాగా? నన్ను అతనికి ఇచ్చి చేయాలని చూస్తున్నారు మా నాన్నగారు. ఐసి, పాండురంగం గారు నడిపించి చంపేస్తారని చెప్పి అతను బెదరగొట్టే ఛాన్స్ లేదన్నమాట. ఇక మీరు కాస్త తొందరపడాలండి. అలాగే, దానికి? అయ్యో, తొందరపడాల్సింది నడకలో కాదండి, మన విషయం మా నాన్నగారికి తెలియజేయడంలో. ఓకే, డైరెక్ట్ గా నేను ఆ మాట చెప్తే నడుస్తూ డిస్కస్ చేద్దామని నన్ను ఢిల్లీ దాకా నడిపించుకుపోతానని భయం నాకు. తర్వాత ఏదో ప్లాన్ ఆలోచిస్తానులే. పాపం మా ప్రసాద్ గారిని తీసుకుపోయారు మీ నాన్నగారు. నడవలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో వాడు. అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చానన్నమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికీ మనం 32 కిలోమీటర్లు నడిచొచ్చాం. పుట్టి బుద్ధి ఎరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను. అసలు మనిషి జీవితమే నడకదయ్యా. ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం.
పురిటి మంచం మించి పుడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. జస్ట్ ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం. ఇంకో 20? అదిగో ఇదిగో చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పద, దా దా, అలా నడవాలి. 10:30కి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. నిజమే, ఆ మీటింగ్ సంగతి మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేయి. మరి ఉంటాను. ఈ ఏడుపేంట్రా? కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళ నీళ్లు పెట్టుకుంటావేంటి? కాళ్ళ నుంచి నీళ్ళు రావు కదరా, మరి అందుకే కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నాను. అరే అదేం మనిషి రా నాయన, తన ఆఫీస్ రూల్స్ ఏమిటో చెప్తూ 32 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లి నన్ను వదిలేసి కారెక్కు తుర్రుమన్నాడు. ఇలా రోజుకు 30-40 కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు. ఏ సైకిల్ కొట్లోనో పంచర్లు వేసుకునైనా బతుకుతాను కానీ ఈ ఉద్యోగం మాత్రం నేను చేయలేను. ఒక్క నడిపించి ఏడిపించే గోల తప్ప మిగతా విషయాల్లో జమ్రా మా బాసు. నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు, మంచి జీతాలు ఇస్తాడు. నా లోలు కాస్త నడక అలవాటు చేసుకో, సర్దుకుపోవచ్చు. ఈ బడుద్దాయి ఎవరో? నా ఫ్రెండ్ ప్రసాద్. గుర్రం ఎక్కుట చేతగాని కుర్ర కుంకకు హితులు స్నేహితులు కూడా ఏలనో తమ బొంత. జోగి జోగి రాసుకున్న బూడిదరాలనని ఈ గృహమునందు అతిథులకు చాయకిరి చేయి వారెవరునూ లేరు. తక్షణమేతగాడని చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి పంపివేయుడు. చతుశ్చక్ర ఇదేమిటి? మానవుల భాషలో మాట్లాడినా? ఆ చతుశ్చక్ర శకట నివాస స్థానమును ఆంగ్లమున బస్ స్టాండ్ అందరు. ఇది నువ్వు తెలియదు మనకు, మన పిండము. మీ నాన్నగారా? అవును. పాపం. ఇదేరా నీ కుటీరం? ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ ఉందిరా, నాకు ఇది చాలు. నీకొక్కడికే కాదురా అని, నీకు నాకు కలిపి తీసుకున్నా నీకు అది. అదేమిట్రా నువ్వు ఇక్కడికి వచ్చేస్తావా? నీకేం కర్మరా, లంకంత కొంప ఉంది కదా. లంకంత కొంపలో ఆవగించంత మనశ్శాంతి కూడా లేకుండా పోయిందిరా నాకు. ఒకవైపు గుర్రం గొడవ, ఇంకోవైపు గుర్రం గురించి మా నాన్న చేసే గొడవ. చచ్చిపోతున్నాను రా. సాయంత్రం సామాన్లు తెచ్చుకుని నేను కూడా ఇక్కడే సెటిల్ అయిపోతాను. నువ్వు త్వరగా రెడీ ఆఫీస్కి వెళ్దాం. పిలిచారా? వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. అలా వాకింగ్ వెళ్దాం పద. అదేమిట్రా వేణీళ్ళలో నిలబడ్డావేంటి? నడిచి నడిచి కాళ్ళు సొరకాయల షేపులోకి వచ్చేసారా, కాస్త నొప్పి తగ్గుతుందని ఇలా. నల్లవులు వచ్చుకోరా, నడక అలవాటవుతుంది. ఏ మోహన్, పొద్దు నుంచి ఆలోచిస్తున్నాను రా. ఓ పని చేస్తే ఈ నడక బాధ తప్పించుకోవచ్చు అనిపిస్తోంది. ఏం చేస్తే? అరే లాక్ అయిపోయింది సార్, తాళం చేతులు బయట ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా? మనం వాకింగ్ వెళ్ళడానికి కుదరదుగా. తాళం చెవులు లేకపోతే పోయేలేవయ్యా. ఇక్కడ వాకింగ్ నేను మార్గం చెప్తా కదా. ఇక్కడ వాకింగ్? కమాన్. ఓరి నాయనో, అది వద్దురా నాయన. పోనీ ఈ ఆలోచన చూడు. సారీ సార్, మీ కాలికి ఇలా దెబ్బ తగలడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పట్లో ఇంకా నడవలేరు పాపం. ఎందుకు నడవలేను పిచ్చివాడ? వాకింగ్ వెళ్దామా? వాకింగా? ఇలా ఎలా? దానికి నేను మార్గం చెప్తా కదా. అయ్యో బాబోయ్, వద్దు వద్దు, దానికంటే మామూలు నడకే నయం. ఆయన నడక మీద ప్రేమ పుడకలతో పోవాల్సిందేరా ప్రసాద్. మోహన్, హాయ్. ఏమిటి ఇలా వచ్చా? మీ ఇద్దరిని నా పెళ్లికి పిలుద్దామని. పెళ్ళా? కమాన్, భయపెట్టే జోకులేకు. లేకపోతే ఏమిటండి, మన విషయం నేను మా నాన్నకి చెప్తే సీరియస్ గా తీసుకోరు. ఆయనతో చెప్పడానికి మీరు భయపడుతున్నారు. ఓ మూల మా నాన్నగారేమో నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎలా ఇప్పుడు? నేనేం ఖాళీగా కూర్చోలేదు పద్మ, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇవాళ నాకు ఐడియా వచ్చింది. దాన్ని రేపు పొద్దున మా ప్రసాద్ అమలు చెప్తాడు. వద్దురా నాయన, ఇలాంటి పిత్తలాటకాలు ఏం పట్టుకో. ఆయన కోపం వచ్చిందంటే నన్ను సాగు కొట్టి నరకం దాకా నడిపిస్తాడు. అలాంటి ప్రమాదమే ఉండదురా. జస్ట్ పలానా పద్మ పలానా మోహన్ ప్రేమలో పడ్డారని నువ్వు మన బాసుకు ఆకాశరామన్ ఉత్తరం రాయడమే, అంతే. వద్దురా బాబు, అసలు ఆయన ఆవేశరామన్న. ఈ ఆకాశరామన్ ఉత్తరం నేనే రాశానని బయట పెడితే నన్ను చంపి నా చేతులు గడియార ముళ్ళుగా వాడి ఓ గోడ గడియారం తయారు చేస్తాడు ఆయన.